ఉప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళు గరగా గార గాలి చెయ్యి. ఉప్పు నీళ్ళు గరగాలి అంటే నోట్లో యేసుకొని ఓహ్! పుక్కిలించాలా అక్క? గరగాలి అంటే ఏంది? ఎక్కడ ఇంకా ఇప్పుడు చేయాలి. రసం ఉంది. ఎగ్స్ కర్రీ వండుతా. ఓకే. ఓకే అక్క. హమ్మ! ఇప్పుడు రసం చేయాలి. ఇప్పుడు రసం ఎగ్స్ కర్రీ వండుతా. మొహం సన్నగా ఉంది గదా! అందుకే ఫేస్ జూమ్ చేసినా. అందులో కూర్చోన్నా గదా! కొంచెం తగ్గించవా? కొంతసేపు ఆ అనాలి. కొంతసేపు అనాలి. అంతే నోట్లో వేసుకొని ఉప్ ఉప్పొంగించడం. ఉప్పొంగించడం. కొద్దిసేపు అనాలి. కర్రీ వండుతా. అంతే నోట్లో వేసుకొని ఉప్పుడించడం. అది పొక్కిలించడం. మేము పొక్కిలించడం అంటాం. పొక్కిలించడం. కొంతసేపు అనాలి. ఓకే. ఓకే. హ్మ్. అంటే మింగకూడదు గదా! మింగకూడదు. ఊసేయాల మళ్ళీ గదా! నేలకి అంటిందో తెలీదు. ఎందుకో టాబ్లెట్లు మింగితే అప్పుడు నైట్‌కి మాత్రం పదన కొంచెం తగ్గినట్టు ఉంటది. మళ్ళీ వస్తుంది. మిరియాలు ఇంట్లో ఉన్నాయి గానీ వోళ్ళు రసంలో అసలు వాడనే వాడి బతకరు. అక్క ఏడవుతావు అక్క? టుగెదర్‌కొస్తావా మాట్లాడదాం? అక్క ఉన్నవా? మింగకూడదు. కొద్దిసేపు అలానే నోట్లో వేసుకొని అనిల్ గర్ర అనిల్ ఊసేయాలి. టుగెదర్‌కొచ్చేవాళ్ళు చెప్పండి. లింక్ అయితే పోస్ట్‌లో ఉంది. యాడ్ నౌ కని వస్తది. ఎవరైనా వచ్చేవాళ్ళైతే. హ్మ్. మింగకూడదు గర్ర గర్ర అని. ఓకే. ఒక పని చెయ్యి. అల్లం ఉందా? అల్లం తొక్క తీసి ఉప్పులో ముంచి నోట్లో పెట్టుకొని పుల్లగా నవిలే ఆ రసం మింగు. అప్పుడు ఇంగ రాదు ఇంగప్పుడు. ఓకే. ఓకే. ఒక పని చెయ్యి. అల్లం ఉందా? అల్లం తొక్క తీసి ఉప్పులో ముంచి నోట్లో పెట్టుకొని ఫుల్లుగా నమిలే ఫుల్లుగా నవిలే ఆ ర మింగు. ఓకే. ఓకే. అప్పుడు తగ్గుతదా? తమ్ముడు నాకయిపోతది. టుగెదరొస్తే నా పనంతే. ఓకే. ఓకే అక్క. ఓకే. ఓకే. వద్దులే. ప్రాబ్లమ్ అయితే వద్దులే. నీకు మా వదిననన్నా పిలుస్తా. ఫ్రీగా ఉందేమో.